నమస్తే, వెల్కమ్ టు ఐ స్పెషల్. నేను హిమ. సరిహద్దుల్లో సవాళ్లు పెరుగుతున్న వేళ భారత సైనిక సామర్థ్యం మరొక స్థాయికి చేరింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్లకు గట్టి వార్నింగ్ మెసేజ్ పంపే విధంగా కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో భారీ నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం, నేవీ, వైమానిక దళాలను మరింత బలోపేతం చేయడానికి ఏకంగా 79,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోళ్లకు పచ్చజెండా ఊపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ కొనుగోళ్లలో ఏ అత్యాధునిక ఆయుధాలు, వ్యవస్థలు భారత సైన్యంలో చేరబోతున్నాయి? ఇది సరిహద్దుల్లో భారత్ కు ఎలాంటి ఆధిపత్యాన్ని అందించబోతోంది? భారత త్రివిధ దళాలు మరింత శక్తివంతం కాబోతున్నాయి. దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చారిత్రక నిర్ణయం తీసుకుంది. 79,000 కోట్ల భారీ కొనుగోళ్ల ద్వారా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు త్వరలో భారత సైన్యంలో చేరనున్నాయి. ఈ కొనుగోళ్ల వెనుక ప్రధాన ఉద్దేశం శత్రువుల కదలికలను రియల్ టైంలో పసిగట్టి తిరుగులేని ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యాన్ని సాధించడం. భారత సైన్యం ఇప్పుడు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాన్ని అందుకోబోతోంది. అదే నాగ్ మిసైల్ సిస్టమ్ ట్రాక్డ్ MK2. ఇది శత్రువుల బంకర్లు, ట్యాంకులను అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు. అంతేకాదు, శత్రువుల సంకేతాలను 24 గంటలు పర్యవేక్షించే సామర్థ్యం ఉన్న భూ ఆధారిత మొబైల్ ఈలింట్ వ్యవస్థను కూడా సైన్యం తీసుకోనుంది. దీనితో యుద్ధ భూమిలో సమాచార ఆధిపత్యం భారతే. హిందూ మహాసముద్రంలో చైనా సవాళ్లను ఎదుర్కోవడానికి నేవీని మరింత బలోపేతం చేస్తున్నారు. శక్తివంతమైన ఉభయచర దాడులకు, కీలకమైన ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టర్బోడౌన్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసింది. ఇది శత్రు జలాంతర్గాములను సాటిలేని ఖచ్చితత్వంతో వేటాడి నాశనం చేయగలదు. ఇక భారత వైమానిక దళానికి దక్కబోయే మరొక కీలక వ్యవస్థ CLRTS-DS లాగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్ డిస్ట్రక్షన్ సిస్టమ్. ఇది డ్రోన్ ఆధారిత స్వయం ప్రతిపత్తి వ్యవస్థ. ఆటోమేటిక్ టేకాఫ్, నావిగేషన్ తో పాటు ఖచ్చితమైన దాడులు చేయగలిగే సామర్థ్యం దీని సొంతం. ఇది శత్రు భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి నిఘా వేయడం, పిన్ పాయింట్ దాడులు చేయడంలో కీలకం కానుంది. స్వదేశీ రంగానికి పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ 79,000 కోట్ల నిర్ణయం భారత రక్షణ సామర్థ్యాన్ని ఎక్కడికో తీసుకువెడుతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.